నా పేరు ప్రిన్సెస్. ఈరోజు నేను 103వ కీర్తన చెబుతున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన మేలులో దేనిని మరవకుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము కొద్దదగునట్లు మేలులతో నీ హృదయం నింపుచున్నాడు. యెహోవా నీతి క్రియలు జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయం తీర్చును. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ హ్యాజమాడువాడు కాదు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. ఆయన మన పాపములను బట్టి ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన మనకు. యెహోవా భయభక్తి గల వారందరికీ ఆయన కృప అంత అధికముగా నుండును. పడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. మనము నిర్మింపబడినది తండ్రి కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా భయభక్తులు గల వారి అందరి ఎడల ఆయన జాలిపడును. మనం నిర్మింపబడి ఉన్న రీతి ఆయనకు తెలిసి ఉన్నది. మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు అది పూయును, గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాన్ని నెరగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి వారి మీదికి, యెహోవా భయభక్తులు గల వారి మీదికి ఆయన కృప యుగ యుగములు నిలిచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరపున నిలిచును. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు పరిశుద్ధులారా యెహోవాను సన్నిధించుడి. యెహోవా సైన్యములారా